హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు 'బ్రహ్మముడి' సీరియల్‌లో ఏం జరిగిందో తెలుసుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక సీరియల్‌లోకి వెళ్తే రుద్రాని కావ్యను రాజ్ సైన్ చేసిన డాక్యుమెంట్ ఎక్కడిది నీకు? ఫోర్జరీ చేశావా? అని చెప్పి నిలదీస్తుంది. పైగా దుగ్గిరాల ఫ్యామిలీ అందరూ కావ్యని ప్రశ్నించేలా తనని నిందించి మాట్లాడుతుంది. అలా బిహేవ్ చేయటం వల్ల అందరూ కావ్య మీద డౌట్ పడతారు. అందుకు కావ్య రాజు ఉన్నప్పుడే పవర్ ఆఫ్ పట్టా రెడీ చేసి పెట్టారు అని చెప్తుంది. అది నిజమో కాదో నేను ఆఫీసర్‌తో చెక్ చేయిస్తానని చెప్పి సైన్స్ చెక్ చేసే ఆఫీసర్‌ని పిలిపిస్తుంది రుద్రాణి. పిలిపించి చెక్ చేయిస్తుంది. అతను రాజు చేసిన సైను, డాక్యుమెంట్‌లో ఉన్న సైను 2 ఒకటే అని చెప్పి ఇదంతా ఒకళ్ళ సైనే అని చెప్పి డిక్లేర్ చేస్తాడు. అందుకు రుద్రాణి ఒప్పుకోకుండా కాదు మీరు కరెక్ట్‌గా చెక్ చేయలేదని చెప్పి ఆఫీసర్‌ని కూడా తిడుతుంది. అందుకు ఆఫీసర్ గారు మీరు ఎక్కడైనా ప్రపంచంలో ఎక్కడైనా చెక్ చేయొచ్చండి. అది ఇద్దరు ఒకళ్ళు చేసిన సంతకమే అని చెప్పి వెళ్ళిపోతాడు. అందరూ కలిసి రుద్రాణిని తిట్టిపోస్తుంటే 1 మినిట్ అసలు నిజం నేను బయటకి తీసుకొస్తాను అని చెప్పి కావ్యని ఈ డాక్యుమెంట్ ఉన్నప్పుడు మార్నింగ్ ఎందుకు క్లయింట్స్‌కి నువ్వు చెప్పలేదు కావ్య అని చెప్పి నిలదీస్తుంది. అందుకు కావ్య ఈ డాక్యుమెంట్ 6 మంత్స్ బ్యాకే ఆయన తయారు చేయించి ఆఫీస్‌లో పెట్టారు. అది ఎక్కడ ఉందో ఏమో తెలియకుండా నేను ఆన్సర్ ఎలా చేస్తాను? అందుకోసమే ఆఫీస్‌కి వెళ్లి వెతికి చూసి క్లయింట్స్‌కి చెక్స్ క్లియర్ చేశాను అని చెప్తుంది. కానీ ఆ సైన్ చేసింది రాజ్. రామ్ అనే పేరుతో ఉన్న రాజుతో సైన్ పెట్టించుకుంటుంది కావ్య. రా రామ్ కూడా సైన్ చేయటానికి ప్రాక్టీస్ లేకుండా చాలా ఈజీగా తన గతంలో పెట్టినట్లే పెట్టేస్తాడనమాట. అది సంగతి. తరువాత దుగ్గిరాల ఫ్యామిలీ అందరూ రుద్రాణిని చూసి తిట్టి వెళ్ళిపోతారు. ఇకపోతే రాజేమో వాళ్ళ ఇంటి అడ్రెస్ కోసం ఒక పొడుపు కథ చెప్తే కావ్య అది ఎలా అయినా కనుక్కొని అడ్రెస్ చెప్పాలి అని గట్టిగా ట్రై చేస్తూ ఉంటాడు. పైగా మిడ్‌నైట్ కావ్యకు ఫోన్ చేసి కనుక్కున్నాను అని చెప్తాడు. చెప్పిన తర్వాత అంతటితోటి ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది. రేపటి ఎపిసోడ్‌లో రాజ్ కావ్యని వెతుక్కుంటూ తనకే తెలియకుండా దుగ్గిరాల ఫ్యామిలీ ఇంటి దగ్గరికి వెళ్తాడు. అక్కడ నిలబడి ఈ ఇల్లు ఎవరిది? నాకు ఈ ఇంటితో సంబంధం ఏంటి? ఇక్కడికి ఎందుకు వచ్చాను? అని ఆలోచిస్తూ లోపలికి వస్తూ ఉంటాడు. అది గమనించిన కావ్య రాజును చూసి గబగబా ఫోన్ చేస్తుంది. ఆ తరువాత ఫోన్‌లో ఏం మాట్లాడిందనేది రేపు చూద్దాము. చూసిన వాళ్ళంతా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.